మీ అమ్మేమో నలుపు, నేనేమో తెలుపు, నువ్వేందిరా బ్రౌన్ కలర్ లో పుట్టినావు? 2 కళ్ళు, 2 చెవులు, 4 కాళ్ళు అయితే సేమ్. ఈయనకి మాటలు వచ్చిన తర్వాత మియావ్ అంటాడో బహు అంటాడో చూద్దాం. ఈ మధ్య రాత్రిపూట్ల డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. రండ్రా వీని సంగతి చూద్దాం. ఏం లే, అరిసె కుక్కలు కరవంట, ఆ కేటగిరీ కిందికి వస్తావా నువ్వు? లే, నీకు జమ్మల మడుగు జర్మన్ షెపర్డ్ తెలుసా? అవును, ఆయన పెద్ద డాన్ కదా. నాకు సొంత అన్న అవుతాడు. అయ్యో నక్కరాలు ఉరకండి ఉరకండి. నా ఎంతదే నా పెట్రోల్? ఓ 300 దిగిపోయి. సర్లే నా ఎత్తానని చూడు, జీరో చూడు. చూస్తానలే. ఈ నా కొడుకు కారు కొన్నప్పటి నుంచి ఏ రోజు ఫుల్ ట్యాంక్ వేపిచ్చిందే. మళ్ళీ రాత్రి అయితే ఫుల్ తాగుతాడు, ఫుల్ ట్యాంక్ మాత్రం చేపిడు. ఈ మక్కయ్య గారు వెయిట్ లాస్ ఏమైనా తగ్గినారా? 2 సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తానం మనం. అంత పెద్ద తేడా ఏం లేదండి. అయ్యో, నేనైతే 2 గ్రాములు తగ్గినానండి. వావ్, అవునా? KFC మా కంపెనీ గురించి మీకు తెలిసిందే అనుకుంటా. ఎవరికైనా జీతాలు టైంకి పడకపోతే ఇదిగో తల ఊపండి, ఇదిగో నాలాగా. చెప్పు తమ్ముడు, నీ ప్రాబ్లం ఏంది? అన్నా, నాకు సండే లీవ్ కావాలన్నా, ఫ్యామిలీతో పాటు బయటికి పోతాను. ఒక పని చేయరా, చెప్పునా, ఫ్రైడే సాటర్డే తీసుకో. ఎట్లా సాటర్డే రోజు ఒక చికెన్ బకెట్ ఆర్డర్ ఉంది. ఫ్యామిలీ లాంగ్ లీవ్ లో వెళ్ళిపోదురు. అయ్యో, ఏందన్నా అంత మాట అంటివి? అందుకే నోరు మూసుకొని నేను చెప్పిన రోజు పోయి వచ్చేయి. సరే అన్న. ఇంకా ఎవరికైనా కావాలరా లీవ్స్? యాడికి పోయిందిరా మీ అమ్మ? చీర కొనుక్కుంటే పోయిందన్న. లే, మీ అమ్మ వచ్చేంత వరకు సతాయించద్దండ్రా, నాకు మీ కాళ్ళు మొక్కుంటానరా. సరే డాడీ, నాకు ఐస్ క్రీమ్ కొని. చాలా రోజుల తర్వాత దుబాయ్ నుంచి వస్తే ఒక్క నా కొడుకు ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకునేకి రాడు. వీళ్ళకి మాత్రము మొబైల్లు చాక్లెట్లు కావాలి. ఏం నా కొడుకులు ఉన్నారా నాయన. డోంట్ ఫీడ్ వైల్డ్ అనిమల్స్ అంట. ఏం వైల్డ్ అనిమల్స్ ఏందిరా? ఎవరు లేదనా? ఎవరు